అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరం అంతా జలమయమైంది. నిజామాబాద్ నగరంలోని ప్రధానంగా బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రహదారి పూర్తిగా జలమైంది. దీంతో పాటు చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా మాలపల్లి, అదేవిధంగా కోజా కాలనీలో భారీ వర్షానికి రోడ్లన్నీ నీటిపైకి వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతంలో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పక్కనే రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది, దీని పక్కనే హరిత ఇన్ హోటల్ ఉంటుంది, పక్కనే రైల్వే స్టేషన్, దానికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ బస్టాండ్కు రైల్వే స్టేషన్కు మధ్యన ప్రధాన రహదారి గుండా చూసుకుంటే భారీగా వరద నీరు వచ్చి చేరింది. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. 3 సెంటీమీటర్ల పైగా వర్షం పడిన నేపథ్యంలో చినుకు పడితే చిత్తడిగా మారినాయి నిజామాబాద్ నగరంలో రోడ్లని. ఈ రోడ్లకు పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వ్యాపారస్తులు, దాంతోపాటు ఈ ప్రాంతం నుండి వెళ్ళే వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు ఆటో వాళ్ళు కూడా వస్తున్నారు, కార్లు కూడా ఈ ప్రాంతం నుండి వస్తున్నాయి. దీనికి అందరికి సంబంధించి వారిని అయితే పూర్తిగా రహదారికి పూర్తిగా జలమయమైంది. రోడ్ల మీద మనుషులు కూడా నడుచుకుంటా వెళ్ళే పరిస్థితి నెలకొంది. దీనివల్ల చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆటో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ రహదారుల వెంట వెళ్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా జిల్లాలో నీళ్ళన్నీ కూడా జలమయమయ్యాయి. దీనికి అంతటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు. చూడండి, మీరు ప్రతినిత్యం ఈ ఆటో ఇక్కడ నుండి వెళ్తుంటారు, రోడ్లన్నీ నీళ్ళు అయినాయి, ఎట్లా వెళ్తున్నారు? ఏమి ఇబ్బంది అవుతుంది? బాగా ఇబ్బంది అవుతుంది సార్. రోడ్లో ఆఫ్ అయిపోతున్నాయి బండ్లు, ప్యాసింజర్ దిగుతలేరు, కొట్టడానికి వస్తున్నారు, వాళ్ళకి దిగడానికి బాధ అయిపోతుంది స్టేషన్ కాడ సార్. రోజు ఇదే ఉంది సార్. వర్షం పడ్డప్పుడు ఇదే, వర్షం పడకపోతే ఏం లేదు సార్. నీళ్ళు మొత్తం జామ్ అయ్యి ఆగిపోతున్నాయి సార్. బస్సులు ఆగుతున్నాయి, ఆటోలు ఆగుతున్నాయి, మొత్తం జామ్ అవుతుంది, బస్సులు నలుపుతున్నాయి. ఓకే సార్, అంతే సార్. మొత్తంగా చూసుకోవచ్చు ఆటోల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో మరోవైపు అయితే వాహనదారులు కూడా ఉన్నారు. ఈ వర్షాలకి చూడండి, రోడ్లన్నీ కూడా రాత్రి నుండి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. మీరు ఎలా వెళ్తారు ఈ వర్షంలో నుండి? అంటే బైక్ ఆగిపోతుంది కదా, తోసుకుంటూ వెళ్తే కానీ ఈ రోడ్లన్నీ ఇలానే ఉంటాయి. కాలం మారుతుంది, దీనికి అందరికి సంబంధించి ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంటుంది? మీరు వర్షంలోకి వెళ్తున్నారు, బయటకు ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. సో వెళ్ళాలి, తప్పదు. రోడ్డు బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు రోడ్లన్నీ నీట్ గా అయ్యాయని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వం చెప్పింది. ఇదేనా రోడ్లు నీట్ గా ఉన్నాయి? నో, ఇంకా బాగుపరచాలి. వాటర్ కాకుండా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాగా మనం కొంచెం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను గవర్నమెంట్. మొత్తంగా చూసుకోవచ్చు వ్యాపారస్తులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. రోజు వారు పువ్వులు అమ్ముతుంటారు. ఇక్కడే ఉండి పువ్వులు అమ్మే దగ్గరికి వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. రోజువారీగా వాళ్ళు వ్యాపారం ఈ ప్రాంతంలోనే చేస్తారు. దీనికి అంతటికి సంబంధించి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా వారైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి ఇది. ప్రధాన రహదారి గుండా వెళ్ళే వారికి అందరికీ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి అందరికి సంబంధించి రహదారి గుండా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. ప్రధాన కూడలి ఇది. దానికి అందరికి సంబంధించి ఇక్కడే రోజువారీ వేల సంఖ్యలో పూల వ్యాపారం కూడా సాగుతుంది. ఈ పూల వ్యాపారం వాళ్ళు పాపం ఈ నీళ్ళలోనే చూడొచ్చు, ఈ డ్రైనేజీ పూర్తిగా రోడ్డు మీద నుండి డ్రైనేజీ కూడా ఇందులోకి వెళ్తుంది. పూల వ్యాపారం చేసుకునే వాళ్ళకు రోడ్డు పైనే చేసుకుంటే ప్రతిరోజు ఉదయం ఈ పూలు మహారాష్ట్ర నుండి తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి తీసుకొస్తారు. పూల వ్యాపారం చేసే వారికి కూడా ఎంత ఇబ్బంది ఉన్నాయనే దానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు రోడ్డు మీద మీరు రెగ్యులర్ గా పూల వ్యాపారం చేస్తారు, వర్షానికి రోడ్డు మీదకి నీళ్ళు వచ్చినాయి, రోజువారీగా వారైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. బేరం చేయాలా, ఎట్లా బతకాలా, వర్షం పడితే ఎట్లానే ఉంటుంది డైలీ ఇదే. ఎట్లా చేయాలా, ఎట్లా బతకాలా మీరే చెప్పండి. పూల బేరం లేవు, ఏం లేవు. వర్షాకాలం బాగా నడుస్తున్నాయి. వర్షం ఎవరు చూస్తలేరు, ఎవరు చెప్తారు? ఇంతకుముందు అధికారులు కానీ ఎవరికైనా చెప్పారా మీరు వర్షం పడ్డప్పుడు? చెప్పినాం, ఎన్నిసార్లు చెప్పాలా సార్. మొత్తానికి చూసుకోవచ్చు ప్రధాన కూడలి ఇది. దీనికి అంతటికి సంబంధించి రహదారి వెంట వెళ్ళేందుకు వచ్చేందుకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రధాన రహదారి ఇది. ఎందుకంటే నిజామాబాద్ నగరానికి పూర్తిగా చూడొచ్చు, నిజామాబాద్ నగరంలో మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ నగరంలో పూర్తిగా మనం చూసుకోవచ్చు ప్రధాన కూడలి ఇది. ఎందుకంటే బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఎందుకంటే బస్టాండ్ నుండి బస్సులు వచ్చిపోయే రహదారి ఇది. దీనికి అంతటికి సంబంధించి రైల్వే
రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది. ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కూడా బస్సులు ఇక్కడ నుండే వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రధాన రహదారి పైన నీళ్లు నిల్వ అంటే ఒక 3 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే రోడ్డు ఇలా అయితే అత్యధికంగా గత ఏడాది ఒక గంటలోనే 5 సెంటీమీటర్ల వర్షం పడింది. అప్పుడు ఇంకా ఎంత అద్మానంగా ఉండేది మనకు ఈ నీటిని చూస్తేనే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము అదేవిధంగా దీనికి అందరికి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉంటే ఈ రోడ్డు మీద నీళ్లు ఆగకుండా ఉంటాయని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుండి కురిసిన వర్షాలకు నిజామాబాద్ ప్రధాన నగరంలో ఏదైతే చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కి వెళ్ళే ఈ ప్రాంతంలో పూర్తిగా నీళ్ళని దీంతోపాటు అరసపల్లి అదేవిధంగా మాలపల్లి కోజకాల్ని తదితర ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి నీటి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.